ఫైనల్లీ నారా రోహిత్ గారు నటించిన సుందరాకాండ అనే సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. సినిమా మొత్తానికి చూశాను. సినిమాకు ఒక రకమైన పాజిటివ్ టాక్ అయితే ఉంది. థియేటర్లో మాత్రం చూసే ఇంట్రెస్ట్ నాకు కలగలేదు. ట్రైలర్ అప్పట్లో నాకు ఇంట్రెస్టింగ్ అని అనిపించింది, కానీ అంత గొప్పగా ఏమి ఇంపాక్ట్ ఇవ్వలేదు. కానీ పర్లేదు, సినిమా ఆడిద్దేమో అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. సో అందుకే థియేటర్లో కూడా చూడాలని నాకు ఇంట్రెస్ట్ కలగలేదు. ఒక రకమైన పాజిటివిటీ క్రియేట్ అవడంతో డెఫినెట్గా ఏదో ఉందనుకుంటా సినిమాలు అని చెప్పి నేనైతే అమెజాన్ ప్రైమ్లో చూసా. సినిమా మొత్తం చూసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సినిమా అయితే నాకు అంతగా ఎక్కలేదు. సినిమా కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అలాగే కొత్త కాన్సెప్ట్, మంచి కామెడీ జనరేట్ చేస్తారు ఈ కాన్సెప్ట్తో అనుకున్నా. కానీ కామెడీ అనుకున్నంత స్ట్రాంగ్ అయితే లేదు. సత్యాన్ని కూడా అంత బాగా వాడుకున్నట్టుగా నాకు అనిపించలేదు. మేబీ నాకు సత్య కామెడీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో ఆయన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే ఆ కైండ్ ఆఫ్ కామెడీ అయితే సినిమాలో డెఫినెట్గా దొరకలేదు. కొన్ని డైలాగ్స్ ఉంటాయి కానీ అంతగా సూట్ అయినట్టుగా నాకు అనిపించలేదు. ఇంకా నరేష్ గారు అసలు పీక్స్కి తీసుకెళ్తారు కామెడీలో. నరేష్ గారికి కూడా అంత మంచి స్కోప్ ఉన్న డైలాగ్స్ ఏం పడలేదు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి 100% తీసుకెళ్ళగలిగే స్కోప్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, యాక్టర్స్ కూడా పర్లేదు, బాగానే చేస్తారు. అందరినీ తీసుకొచ్చారు, అన్నీ తెచ్చారు. కానీ వాళ్ళు కాన్షియస్గానే సినిమా పీక్స్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా తీసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక యావరేజ్ ఫీలింగ్ తెప్పిస్తారు. ఏ ఎమోషన్ అయినా 100% తీసుకెళ్ళొచ్చు అన్న చోట వాళ్ళు 50% ఎమోషన్ దగ్గర సినిమాని అయితే ఆపేస్తారనమాట. ఎందుకంటే ఇది సీరియస్గా వెళ్ళిపోతే ఎక్కడ సినిమా డ్యామేజ్ అయ్యిద్ది అనుకున్నారో ఏమో, కానీ ఎందుకంటే అటువంటి సెన్సిటివ్ కాన్సెప్ట్ కాబట్టి డ్యామేజ్ అయ్యిద్ది అనుకున్నారో ఏమో, దాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి సినిమాని ఒక ఫీల్ గుడ్ లాగా ఒక లిటిల్ వామ్తో సినిమాని అయితే ఎండ్ చేసేసారు. ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఒక హైలో, ఒక మంచి పీక్స్ హైలో కామెడీ ఉంటుంది అంటే అంత కామెడీ అయితే నాకు అనిపించలేదు. ఓవరాల్గా సినిమా నాకు చూస్తే ఓకే బాగానే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. సో మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది? ఈ సినిమా పిచ్చ కామెడీగా అనిపించిందా, లేకపోతే ఓకే పర్లేదు అనిపించిందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మెయిల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఫ్యూచర్ వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా చాలా కంటెంట్ ఉంది మనం చేయాల్సింది. అవన్నీ వీడియోస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకూడదండి. డెఫినెట్గా నోటిఫికేషన్ మెయిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం సినిమాల గురించి చాలా విషయాలే మాట్లాడుకుందాం. అందుకనే లైవ్ అయితే నేను కండక్ట్ చేస్తుంటాను. డెఫినెట్గా దానిలోకి అయితే మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, మీరు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే.